మైండ్ క్రాఫ్ట్. అందరూ ఎలా ఉన్నారు గాయస్? ఇదైతే నా థర్డ్ ఛానల్ అనమాట. నాది 2 ఛానల్స్ అయితే ఉంది. అదైతే ధరణ్ ఎంటర్టైన్మెంట్, ఫన్ విత్ ఆర్టీజీ అండ్ ఆర్ఎస్జీ. ఇదైతే నా కొత్త ఛానల్. దీంట్లో ఓన్లీ మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. దీనికి అంటే చాలా లవ్ చూపించండి గాయస్. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ గ్రో అవ్వాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. ఈరోజైతే ఈ వీడియోలో మన టార్గెట్ వచ్చేసి మనమైతే ఏమంటారు, ఒక విలేజ్ వెతికి దాంట్లో మన బేస్ తయారు చేసుకొని ఒకవేళ కుదిరితే ఐరన్ ఆర్మర్ చేసుకునేట్టు చూద్దాం గైస్. సో లెట్స్ బిగిన్ గైస్. మనమైతే ఇక్కడైతే అక్కడ స్పాన్ అయినాం అనమాట. వీడియో ఇంట్రో కోసం ఇక్కడికి వచ్చాము. గైస్ రాగానే మన పని ఏంటి, జస్ట్ వుడ్ కలెక్టింగ్. సారీ గైస్, నాకైతే కొంచెం దగ్గు అంటే ఉండే, అందుకని నేనైతే ఆప్టిఫైన్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ఒక జూమ్ పని కోసం. ఫస్ట్ వుడ్ అయితే బ్రేక్ చేద్దాము. నెక్స్ట్ ఫాస్ట్ వచ్చేసి ఆ షీప్స్ని చంపాలి. మనకి బెడ్ యూజ్ చేసుకోవాలి. నేను ఇంకా బిగినర్ అందుకని అంటే నాకు అంటే సరిగ్గా ఆడడం రాదు కదా, అందుకని. నేనైతే మైండ్ క్రాఫ్ట్ అంటే గేమర్ ఫ్రిక్ అని హిందీ ఉంటారు కదా, ఆ బ్రో చూసి నేర్చుకున్నా కదా. ఆ బ్రో అయితే బాగా ఆడతాడు, అందుకనే నేను ఇన్స్పైర్ అయ్యి మీకు ఫన్ విత్ ఆర్టీజీ అండ్ ఆర్ఎస్జీ దాంట్లో కూడా కొందరు కమెంట్ చేస్తున్నారు, అన్న మైండ్ క్రాఫ్ట్ ఆడండి అన్న ప్లీజ్ అని. అందుకే మీకోసం మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నాను. ఇదైతే యాక్చువల్ రియల్ అయితే కాదు, ఇదైతే క్రాక్డ్ వర్షన్ అనమాట. మీకు మల్టీప్లేయర్ కావాలంటే కూడా మల్టీప్లేయర్ కూడా చూపిస్తాము. మా ఫ్రెండ్స్తో ఆడి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసి చాలా ఉంటాయి గైస్. మీకు కూడా నాతో ఆడాలని ఉంటే మాత్రం మీకు ఐపీ అడ్రస్ కమెంట్లో పెడతాను. ఎవరికైతే ఆడాలంటే నాకు కమెంట్లో పెట్టండి, వాళ్ళకి నేను ఐపీ అడ్రస్ అయితే పెడతాను. గైస్ ఇక్కడ స్పాన్ అయితే ఓకేగా ఉంది. ఇప్పుడైతే దాని చేసేసి మన క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ఉంది. మనకు వచ్చేసి ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ స్వాడ్ వేసుకున్నాం. స్వాడ్, పికాక్స్, యాక్స్ గైస్. ప్రస్తుతానికైతే దీంతో సరిపెట్టుకుందాం. ఒకవేళ ఐరన్ మైనింగ్కి వెళ్ళినప్పుడు మీతో చేసుకుందాం గైస్. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఒకవేళ నాకు ఎక్కువ సపోర్ట్ కనిపిస్తే మాత్రం నేను ఈవెన్ నా ఫేస్ రివీల్ కూడా చేస్తాను. ఈరోజు మన టార్గెట్ అయితే విలేజ్ వెతకడం కదా. విలేజ్ తొందరగా వెతకాలి కదా. మనమైతే రాత్రి అయినా మనకి ఇప్పుడు ఏం భయం లేదు, ఎందుకంటే మన దగ్గర బెడ్స్ అనేది వచ్చేసింది. జస్ట్ మనం చేసుకోవాలంటే అంతే గాయస్. ఇప్పుడు మనం రాత్రి ఏం భయం లేదు, ఎందుకంటే కొంత విలేజ్ గాయస్ మనం స్పాన్ అయింది అక్కడ. మీరు చూసిన అక్కడ స్పాన్ అయ్యాము, విలేజ్ ఇక్కడ ఉంది. షట్ ఏం లక్ రా స్వామి మనకి. అలా అయితే మనం ఈరోజు మైనింగ్ కూడా వెళ్ళిపోవచ్చు గాయస్. ఫస్ట్ మనం ఒక ఇల్లు చూసి మనం ఫస్ట్ మనకు కావాల్సింది హేబెల్స్ గాయస్. హేబెల్స్ ఉంటే ఫుడ్కి కరువు ఉండదు. హేబెల్స్ దొరికి
గైస్ ఇంకా ఉంటాయేమో చూద్దాం. నాకైతే అక్కడ పైన ఐరన్ గోళం కూడా కనిపించాలి. వాడిని కూడా వెళ్తాం. ఐరన్ గోళం ఎక్కడున్నావు నాయన? అయిపోయి వాయిస్ సౌండ్ అటు కదులు చూస్తున్నా బయట. ఎందుకన్నా మేము ఏదో బెడ్లో మన రీస్పాన్ పాయింట్ చెక్ చేసుకున్నాం. ఫుడ్ కూడా లేదు. రీస్పాన్స్ పాయింట్ వస్తున్నాడు. మనకైతే ఐరన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ రీస్పాన్స్ పాయింట్ సెట్ చేసుకుని ఇంటికి వెళ్ళి పడుకున్నాం. ఓ సారీ, మన దగ్గర బెడ్రూమ్ విషయమే మర్చిపోయినాం. అది సాక్షి విలేజ్ దొరికిన ఆనందంలో కానీ ఎందుకైనా రీస్పాన్స్ పెట్టాలి. ఫుడ్ కూడా కావాలి. స్ప్రింట్ అలవాటు అయిపోయింది. గైస్ మీకు కానీ నా గేమ్ ప్లే నా ఆడడం అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి గైస్. మీకోసం నాకు అంటే ముందు నార్మల్ వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, కానీ మన ఫ్యాన్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఆడతారేమో అని చెప్పి ఇది చేసాను. ఫస్ట్ మేము ఇక్కడ లాక్ చేద్దాం గైస్, ఎందుకంటే ఫ్యూచర్లో ఏ విలేజర్ లేకపోతే వాళ్ళు కూడా నాకు పనికి రావచ్చు కదా. ఇక్కడ ఫార్మర్స్ కూడా ఎక్కువ ఉన్నారు గైస్. ట్రేడింగ్ ఎంత వస్తున్నారేమో చూద్దాం. అంటే ఇప్పుడైతే మనం లూట్ చేద్దాము మన విలేజ్. ఇప్పుడు ఎట్టా విలేజ్ మందే, అందుకని మన విలేజ్ అని చెప్తున్నాం. ఐరన్ ఎన్ని వచ్చింది? దీంతో ఒక పికాక్స్ అయితే చేసుకోవచ్చు. వాటర్ బకెట్ కూడా లేదు అసలు. ఎవరు మంచి ట్రేడింగ్ చేయట్లేదు అసలు. గైస్ నేనైతే ఇప్పుడు ఓకేగానే ఉన్నాను, కానీ కొంచెం భయం వేస్తాను. నా ఫస్ట్ వీడియో కదా అందుకనే, కానీ అలవాటు అయిపోద్దిలే మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్కి. యాపిల్స్ కలెక్ట్ చేసుకున్నాం, పొటాటోస్ కూడా కలెక్ట్ చేసుకున్నాం గైస్. ఎందుకన్నా బుక్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఏంటో లూట్ చేయడానికి అయితే వెళ్దాం గైస్. యాక్చువల్ మీరు కానీ ఏమన్నా నా దాంట్లో చేంజెస్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా చెప్పండి గైస్. నేనైతే ఆ చేంజెస్ కన్ఫామ్గా అయితే చేస్తాను. ఐపీ వచ్చేసి మీకు ఇక్కడ వేస్తాను, మళ్ళీ చూసుకోండి. ఒకవేళ ఎవరి దగ్గర ల్యాప్టాప్, యాక్చువల్లీ ఇదైతే ఓన్లీ ల్యాప్టాప్లో గైస్. మీరు ఒకవేళ ఫోన్ మీన్స్ బెడ్ రాక్ పరిస్థితి ఐ మీన్ పీలో ఆడాలంటే ఆడుకోలేరు గైస్. నాకు ఆడలేరు. ఓన్లీ ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ ఉందో మీరు ఒకవేళ మీరైతే కొనలేకపోతే మీరు టీ లాంచర్ ఉంటుంది, నేను కూడా వాడే టీ లాంచరే. వాళ్ళు ఎవరైతే అఫోర్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళు టీ లాంచర్ అనే వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి.
దాన్ని కూడా ఒక సపరేట్ వీడియో అనేది ఒకటి చేస్తాను, ఎలా డౌన్లోడ్ చేయాలో అని. వచ్చిన మళ్ళీ వెళ్తాను. ఇప్పుడైతే ఒక ఇల్లు నా స్వాధీనంలో చేసుకోవాలి. ముందైతే కోఆర్డినేట్ నోట్ చేసుకున్నాం గాయస్ మన ఇంటిది. ఫస్ట్ గంట మోగిద్దాం గైస్, గంట. ఇల్లు మనం స్వాధీనం చేసుకున్నాం. ఇది మరీ చిన్నది ఉంది. సరే ఈ ఇల్లు చేసుకున్నాం. ఈ ఇల్లులో విలేజర్ వాడిని ట్రాప్ చేశారు. అది ఆయిల్ కనిపిస్తుంది గాయస్, ఆయిల్లో వావ్ కింద ఇంకా ఉన్నాయి. గైస్ మీరైతే నాకు నిజంగా బాగా సపోర్ట్ చేయండి గైస్. మైన్క్రాఫ్ట్ అనేది ఒక సబ్స్క్రైబర్స్ ఉన్నాడు గైస్. ఆ సబ్స్క్రైబర్ బ్రో అయితే చాలా రిక్వెస్ట్ చేశాడు, ప్రతి వీడియోలో అయితే కామెంట్ పెట్టాడు. అందుకనే నేను నా 2 ఛానల్ కూడా లింక్ కింద ఇస్తాను, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి కానీ ఫైనల్ అయితే ఈ ఇల్లులో మనం బేస్ చేసుకున్నాం. ఫస్ట్ ఉడ్డు అవన్నీ గాయస్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు గాయస్, వాడి పేరు నిప్పును. వాడికి కూడా ఒక ఛానల్ ఉంది, నిప్పున్ దక్ష ఎంటర్టైన్మెంట్ అని. వాళ్ళకి 4.1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. వాడు కూడా నాతోనే మైన్క్రాఫ్ట్ ఆడతాడు. నెక్స్ట్ వీడియో నుంచి వాడు కూడా మనతోనే ఉంటాడు, మనతో సర్వైవల్లో అంటే ఆడతాడు. నిప్పునైతే నాకన్నా చాలా ప్రో గాయస్. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్, ఓన్లీ వన్ బెస్ట్ ఫ్రెండ్ గాయస్. మన బెడ్ అయితే ఇక్కడ పెట్టుకున్నామా? బెడ్కి లేదా ఇక్కడ నుంచి గాయస్ ఇప్పుడైతే నేను ఆ ఇంట్లో నుంచి ఒక బెడ్ అయితే దొంగలిచ్చి ఇప్పుడు నేను ఇక్కడైతే ప్లేస్ చేస్తాను. రీస్పాన్స్ పాయింట్ సెట్ చేసుకోవాలి గాయస్. ఇది చాలా మళ్ళీ కానీ దగ్గర రీస్పాన్స్ పాయింట్ కూడా మనకు చాలా దగ్గర వచ్చింది కదా. అదేంటో గాయస్ మీరైతే అనుకున్నట్టు వీడు క్రియేటివ్ యూస్ చేస్తున్నాను, నిజం చెప్తున్నాను గాయస్. నేనైతే అసలు క్రియేటివ్ అనేది యూస్ చేయను గాయస్. ఈ ఛానల్ ఓన్లీ ఏమంటారు సర్వైవల్లో చేస్తాను గాయస్. అసలు క్రియేటివ్ అనేది వాడము. నేను ఇక్కడ పడదామా గాయస్? జస్ట్ బయట గాయస్ ఇక్కడ పెడదాం. సారీ క్రౌచ్ చేసా కదా. గైస్ అందరికీ మేరీ క్రిస్మస్ గాయస్. ఎవరైతే ఉన్నారో ఈ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, అందుకని గరీనా ఫ్రీ ఫైర్ కలే నా ఇష్టపోతుంది. మైన్క్రాఫ్ట్ మొజాంగ్ వాడైతే ఇక్కడైతే జస్ట్ చేంజెస్ చేశాడు. అది లాస్ట్ ఇయర్ కూడా చేశాడు, మీకు తెలిసిందే అన్నీ. ఇప్పుడైతే మనకు కాబుల్ స్టోన్ కావాలి, తెచ్చుకున్నాము. ఇక్కడైనా మంచి కేవ్ ఉంటే బాగుంది. అయిపోయినామేమో అనుకున్నా, తప్పించుకున్నా. ఓకే గైస్ ఇదేందో గైస్, నేనేమనుకుంటా అది అవుతుంది. ఐరన్ ఉన్నా చెస్ట్లో వెళ్ళడం సేఫ్ అంటారా వద్దా?
మన సబ్స్క్రైబర్స్ కోసం అన్న. గైస్ ఇక్కడ నుంచి నాకైతే ఐరన్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ లావా అయితే చూద్దాం. బాగా చీకటిగా ఉంది గైస్ ఇక్కడైతే. మనం అయితే తొందరగా కోల్ తీసుకుని వెళ్ళిపోదాం. కోల్ ప్లస్ ఐరన్. కోల్ అయితే దొరికింది గైస్ మనకైతే. ఇక్కడ ఐరన్ అయితే కింద ఉంది. ఫాస్ట్గా ఈ కోల్ కలెక్ట్ చేసుకుని బ్రెడ్ అయితే తినగల ఫాస్ట్గా. ఇది ఆప్టిఫైన్లో మనము చేతిలో టార్చ్ పెట్టుకుంటే వెలుగుతుందా గైస్? వెలుగుతుంది. ఇక్కడైతే ఫుల్ కోల్ అయితే ఉంది. దీనైతే ఫస్ట్ మైన్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ వాయిస్ని అయితే అవాయిడ్ చేయండి ప్లీజ్. గైస్ ఐ హోప్ ఇక్కడ స్కెలిటన్ ఉందా. మనకైతే ఎన్ని ఐరన్స్ దొరికాయి. ఓ షట్ పరిగెత్తాలి కాసి. ఇప్పుడైతే నేను అర్జెంట్ వెళ్ళాలి. ఓ షట్ గైస్ నేనైతే వెళ్ళిపోతున్నాను. రాత్రి కూడా అవుతుంది. ఫాస్ట్గా ఆ జాంబీ అయితే ఎంత దూరం నా వెనకాల వచ్చాను. గైస్ అయితే ఇప్పుడైతే మోజాంగ్ వాడు యానిమేషన్ అయితే సూపర్గా చేసేస్తాడు సార్. యానిమేషన్ మన ఇంటికైతే వచ్చాము. ఇది జస్ట్ టెంపరీ హౌస్ గైస్. మీరు కానీ కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో మన నిపుణ్తో అయితే మనమైతే కొత్తలు అయితే కడదాము. కొత్తలు అయితే కడదాము. That's it for this video guys. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అందరికి బాయ్.